సార్ దాదాపు దగ్గర దగ్గర 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే స్టేజ్ మీద ఉండటం అనేది మనం చూసాం. నవశకానికి నాంది అంటూ కూడా యువగళం ముగింపు సభ భారీగా జరిగిన పరిస్థితి మనం చూస్తాం. రాష్ట్రంలో మార్పు కోసమే మా కలయిక, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలయిక అనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఏమో ఎమ్మెల్యేలను మార్చుతూ 175కి 175 మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళ స్ట్రాటజీస్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఏంటి అసలు గెలుపు ఓటములు అనేది దోబూచులాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ధన్యవాదాలు. రాష్ట్రంలో వైసీపీ పార్టీకి గాంధారి గతి పట్టింది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో ధృతరాష్ట్రుడు భార్య గాంధారీదేవి ఎలా అయితే వగచి 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 బిడ్డలు చనిపోయిన తర్వాత ఏడ్చిందో, వైసీపీ ప్రభుత్వాన్ని కూడా అధికారం కోల్పోయి అలాగనే వగచి వగచి ఏడ్చే స్థితి పట్టింది. మీకు కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత గాంధారీదేవి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం ముగిసిందంట, పిల్లలందరూ చనిపోయారు, ఓసారి యుద్ధరంగానికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉండారో చూసొస్తాను అని అందంట. అప్పుడు ధృతరాష్ట్రుడు వెళ్ళి రమ్మన్నాడు. అప్పుడు గాంధారీదేవి కురుక్షేత్ర యుద్ధభూమిలోకి పోతే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శతాధిక కురుకుమారులందరూ కూడా తలలు తెగి, చేతులు దిగి, కాళ్ళు దిగి మృత్యుశకటాలుగా కనిపించారు. దాంతో గాంధారీదేవి చూసి కన్నీళ్ళు పెట్టి వగచి వగచి ఏడ్చి ధర్మరాజు దగ్గరకు వస్తుంది. ధర్మరాజును ఒక మాట అడుగుతుంది. ధర్మజ, వృద్ధాప్యంలో ఉన్న ఇద్దరు పెదనాన్న పెద్దమ్మలు ఉన్నారని నీకు గుర్తుకు రాలేదా? 101 మంది కౌరవుల్లో కనీసం ఒక బిడ్డను కూడా నువ్వు బతకనివ్వకుండా చేశావు, రేపు మమ్మల్ని ఎలా చూస్తావు అని అడిగిందంట. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, పెద్దమ్మ, ఈ మాత్రపు జ్ఞానం శ్రీకృష్ణుడు రాయభారానికి వచ్చినప్పుడే ఉండాల్సింది. మీ కారణంగానే ఇంత యుద్ధం జరిగింది, మీరు దుర్యోధనుడికి చెప్పలేకపోయారని చెప్పేసి అన్నంట. అలాగనే ఈ రాష్ట్రంలో దళిత బహుజన కులాలుగా మేము, అమరావతి ఉద్యమకారులు, విశాఖ ఉక్కు ఉద్యమకారులు, న్యాయస్థానాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినాయి. మీ విధానాలు మార్చుకోండి, ఒక రాజధాని ఉంటే చాలు, రాజధానిని మార్చే హక్కు లేదని న్యాయస్థానం, విశాఖ ఉక్కుని కాపాడండి, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ ఉద్యమకారులు, దళిత బహుజన కులాల మీద దాడులు జరుగుతున్నాయి, శిరోముండాలు జరుగుతున్నాయి, మాస్క్ అడిగితే చంపేస్తున్నారు, మాస్క్ పెట్టుకోకపోతే చంపేస్తున్నారని మేము, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగాలు ఉద్యోగాలు లేక, భవన నిర్మాణ కార్మికులు ఇసుకలేక, పారిశ్రామికవేత్తలను వెంటబడి తరిమేయటం, కొత్త పరిశ్రమలు లేకపోవటం, ఇన్ని అగచాట్లకి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం ఇంతకు తప్ప వేరే ప్రాయశ్చిత్తం ఏముంటుంది చెప్పండి? కేవలం ఆయన చెప్తాడు, సున్నా పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా సున్నానే అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అదే. ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఇతర పార్టీ కానీ పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలుకుతున్నారంటే 151 మంది ఎమ్మెల్యేలు కలిగిన నీ ప్రభుత్వం చేసిన నిర్వాహకమే కదా. నువ్వెక్కడన్నా మార్చుకున్నావా నీ విధానాలని? ఈరోజు నువ్వే సీట్లు దించుకుంటున్నావు. ఎవరి సీటు చిరుగుతుందో తెలియదు, ఎవరి సీటు ఉంటుందో తెలియదు. ఈ ఇంటి దగ్గర పనికిరాని చెత్తను ఆ ఇంటి దగ్గర వేస్తానంటున్నావు. ఒక నియోజకవర్గంలో పనికిరాని ఎమ్మెల్యే ఆ పక్క నియోజకవర్గంలో ఏం పనికి వస్తాడు? అయినా మీరు పదే పదే సింహం సింగిల్గా వస్తుంది, మీరు నలుగురు వచ్చినా పర్వాలా, మీరు మందగా వచ్చినా పర్వాలా అని ప్రగల్భాలు పలికి బేరాలు పలికి ఈ ఎమ్మెల్యే ఇక్కడికి గెలవడు, అవతల పంపిస్తున్నాం, ఉంటే ఉండు పోతే వండి అని మంత్రులని, వైకాపా ఎమ్మెల్యేలను ముప్పు తిప్పలు మీరు పెడుతున్నారు. ఇప్పుడు చేసిన తప్పిదాలని జగన్మోహన్ రెడ్డి గారు, ఏ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు లేవు కదా. ఈ రోజున మీరు వాలంటీర్లను పెట్టుకున్నారు, ఆ వాలంటీర్లకు అధికారాలు ఇచ్చారు, సచివాలయం కార్యదర్శులకు అధికారాలు ఇచ్చారు. ఎంఆర్ఓ లేడు, ఎండిఓ లేడు, సర్పంచ్ లేడు, ఎంపీపీ లేడు, జిల్లా పరిషత్ చైర్మన్ లేడు, ఎమ్మెల్యే లేడు. ఇది మీ నిర్వాహకం. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికే వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులు మారుద్దాం అనుకుంటున్నాడు, సీట్లు మారుద్దాం అనుకుంటున్నారు, ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారిని మారుద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వ తప్పిదాలు చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు జరిగినాయి. నిన్న నవగలం వేదిక మీద కూడా జనసేన, తెలుగుదేశం పార్టీలు చాలా స్పష్టంగా దాదాపు 5-6 లక్షల మంది ప్రజల సమక్షంలో మేము కలిసి యుద్ధానికి వెళ్తున్నాం అని స్పష్టంగా ప్రకటించినాయి. ఇక శశబిశలు లేవు. ఈ రెండు ప్రధాన రాజకీయ పార్టీలతో
కలిసే రాజకీయ పార్టీలు ఇంకా ఏమన్నా ఉంటాయా, ఎవరినైనా కలుపుకుంటారా అనేది తెలియదు. ఏదైనా ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది. ఆయన కాళ్ళ కింద వస్తున్న నీళ్లు, ఆయనకు వస్తున్న గాలి ఆయనకేంతో అర్థమైంది. ఏమంటే నేను ఆ మాట చెప్తున్నాను, దిగాలు పడ్డ ఈ రాష్ట్రంలో ఒక పక్క రాజధాని కోసం భూములు రైతులు త్యాగం చేస్తే ముఖ్యమంత్రి 500 కోట్ల రూపాయలతో ఋషికొండ మీద విలాసవంతమైన భవనం కట్టుకుంటారండి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే. ఇప్పుడు మనం మనుషులమే. ఇది ఒక రాష్ట్రం, నువ్వు ఒక ప్రజాప్రతినిధి, నువ్వు మాట్లాడి చెయ్యి ఎలా పెడితే నీ చేతికి ఉంగరాలు ఉండవు, వాచీలు ఉండవు, ఏ తెల్ల తొక్క వేసుకుంటావు. నేనన్నా ఒక వాచ్ పెట్టుకున్నాను, నువ్వు ఈ వాచ్ కూడా పెట్టుకోవు అంటే నిరుపేదలాగా మాట్లాడతావు. నువ్వు ఉండే విలాసం ఏంటి? దాదాపు 500 కోట్ల రూపాయలతో ఋషికొండ గుండు కట్టి విలాసం కట్టుకున్నావు. 19 కిలోమీటర్లనే 9 కోట్లతో హెలికాప్టర్లు వెళ్తారండి. దేనికి అర్థం? మీరు తాడేపల్లిలో ఉండే ఇల్లు దాదాపు 30 అడుగులు ఎత్తున గోడ, 1000 మంది పహారా. ఒక ప్రజాప్రతినిధికి 1000 మంది. మీరు నల్గొండ ప్రభువులా, నవాబులా? ఏది ప్రజాస్వామిక సూత్రం? నువ్వు ప్రజల దగ్గరకు వస్తుంటేనే పరదాలు కప్పుకుంటున్నావు. నీ సభకు రావాలంటే నువ్వు 300-500 రూపాయలు ఇచ్చి తీసుకెళ్తున్నావు, కందకాలు దొవుతున్నావు, పోలీసులు పెడుతున్నావు, బారికెట్లు కడుతున్నావు, నల్ల చీరలు కట్టొద్దంటున్నావు, నల్ల కాటుకు పెట్టొద్దంటున్నావు, గాజులు వేయొద్దంటున్నావు. మరి దేనికి సంకేతం? కాబట్టి ముఖ్యమంత్రి స్వయంకృతాపరాధాలతో రాష్ట్రం దిగాలైంది. మొత్తంగా నష్టానికి అరిష్టానికి ముఖ్యమంత్రే కారణం. సో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మారిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు వచ్చారు ఆ నిర్ణయానికి.